నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కే మాణిక్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వనపర్తి మండల ప్రెసిడెంట్ కే మాణిక్యం మాట్లాడుతూ వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయని ప్రజావాణిలో 3 సార్లు కలెక్టర్కు ఒక్కసారి కలెక్టర్ ఆర్డీఓ పంచాయతీ సెక్రటరీలకు దరఖాస్తు చేశాం. ఇంతవరకు ఏ అధికారులు పూర్తి స్థాయిగా న్యాయం చేయలేదు. సవాయిగూడెం గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. మేము 4 వార్డుల్లో అతి కష్టం మీద పరిశీలించి చూసాం. అందులో 1వ వార్డు తీసుకుంటే 1-0 నెంబర్ గల ఒకే ఇంట్లో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఇంకో ఎస్టీ, ఒక ఓసీ ఉంటాడు. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ విచారణ చేసి ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి వారు 45 మంది ఉన్నారు. ఇంకా వేరే గ్రామాల్లో వారి భర్తల పేరు తెలియక గుర్తించిన స్త్రీలు కూడా ఉన్నారు. అవి కాక డబుల్ ఓట్లు ఉన్నవారు, అదే వార్డులో 2 వార్డుల్లో ఉన్నవారు కూడా 45 మందిని గుర్తించడం జరిగింది. ఇలా కాక ఒక గ్రామంలో ఈ ఊరు మారి ఇంకో ఊరికి వెళ్లిన వాళ్ళు డబుల్ ఓట్లు ఉన్నవారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై వనపర్తి జిల్లా రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా. ఇవ్వడం జరుగుతుంది. 18/12/2023 ఒకసారి ఇచ్చిన కలెక్టర్ గారికి 23/9/24 రోజు కూడా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. 30 తారీఖు 8వ నెల 25 సంవత్సరం నాడు కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాము, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కూడా ఇచ్చినాం. ఈ రకంగా 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తే దున్నపోతు మీద వానబడేట్లు వివరించండు తప్ప అధికారులు స్పందించలేదు. దానికి ఉదాహరణలు కొన్ని నేను చెప్తా. ఆ ఊర్లో ఉండేటి 10 వార్డులు. మేము కేవలము 4 వార్డులనే అతి కష్టం మీద మాకున్న తెలివితేటలతో మాత్రమే మేము పరిశీలించినాం. అందులో 1వ వార్డు తీసుకుంటే 1.0 మొట్టమొదటి ఇంట్లో ఒక ఎస్సీ ఉంటాడు, ఒక ఎస్టీ ఉంటాడు, ఇంకో ఎస్టీ ఉంటాడు, ఇంకో ఓసీ ఉంటాడు. వార్డే కాదు, 1వ వార్డే కాదు, వాళ్ళ ఎగ్జాంపుల్ 8వ వార్డు. వానికి ఈడ ఓటు ఉంది, ఆడ ఓటు ఉంది. ఈ ఓటు వేయడం వల్ల ఇక్కడ వార్డు నెంబర్ బాగుపడుతున్నాడు, సర్పంచ్కి ఈడ డబ్బులు ఓటు పడుతుంది, ఆడ డబ్బులు ఓటు పడుతుంది. ఇట్లా మేము 4 వార్డులను విభజించి చూస్తే మేము 4 వార్డులను మొత్తం 10 వార్డుల్లో 4 వార్డులను మేము విభజించితే 480 ఓట్లు సక్రమంగా జరగలేదు 4 వార్డుల్లో కలిసి. ఇంకా 6 వార్డుల్లో ఎన్ని ఉంటాయి? దీన్ని ఎవరు సక్రమంగా చేయాలి? వార్డులు ఎవరు కరెక్ట్ చేయాలి? ఒకటే వ్యక్తికి ఈ ఎగ్జాంపుల్ చెప్తే ఇట్లా కులాల వైద్యగా, పేరు వైద్యగా, సీరియల్ నెంబర్ వైద్యగా మేము చేసినాం. ఇట్లా 13 పేజీలు చేసినాం. 4 వార్డులు మాత్రమే. ఇట్లా 480 మంది దొంగ ఓట్లు ఉన్నవి. ఇవి ఓటు చోర్యా కాదా? దీనికల్లా కారకులు బియ్యలువలే కారకులు, ఎవరు కాదు. దాని కలెక్టర్ గారు స్పందించాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పెళ్లిళ్ళు జరిగి 30 ఏళ్ళు అవుతుందండి ఆ ఊర్లో. పెళ్లి జరిగి ఆమె పెళ్లి ఒక ఆమెకు 10 సంవత్సరాలు అవుతుంది, స్వాతి అని. ఆమె మక్తల్కి ఇచ్చిండ్రు. సవాయగూడెంలో కూడా ఓటు ఉంది. సవాయగూడెంలో ఈ నెంబర్ తీసినాము, ఎఫెక్ట్ నెంబర్ ఏమంటారు కదా, ఎపిక్ నెంబర్ సవాయగూడెంలో తీసినాము, ఎపిక్ నెంబర్ మక్తల్లో కూడా సాధించగలిగినాం. 2 ఊరులో ఒకటే పేరు, దానికి సాక్ష్యం ఇదే. ఇంకోటి కల్పన రాజేశ్వరి, ఈమెది సవాయగూడెం. పెళ్ళి అయ్యి 28 సంవత్సరాలు ఉంది. 28 సంవత్సరాల నుంచి సవాయగూడెంలో ఓటేస్తుంది. అత్తగారు ఊరు చింతకుంటలో కూడా ఓటేస్తుంది. ఇట్లా మొత్తం ఒక్కొక్కటి తీస్తే ఒక ఆమెకు పెళ్లి జరిగి 18 సంవత్సరాలు అవుతుందండి. ఆమె పేరు మేకల పద్మ. సీరియల్ నెంబర్ 186 బూత్లో ఉంది. ఆమె పెళ్ళి అయ్యి అత్తగారింటికి పోతే ఆడ పద్మనే నక్కలపల్లి, అక్కడ బూత్ నెంబరు నాగర్కల్ తాలూకా 121వ బూత్లో ఆమెకు ఓటు ఉంది.
నక్కలపల్లిలో ఉంది, నాగర్కల్ తాలూకాలో వనపర్తి మండలంలో సవాయగూడెంలో కూడా ఉంది. ఇంకొకటి సుమతి, తండ్రి పేరు బాలస్వామి, ఈమె సవాయగూడెము 186 బూతులో ఉంది. ఆమెను ఇచ్చింది ఆ ఊరికి, బలిజపల్లికి ఇచ్చిందండి. బలిజపల్లిలో కూడా ఆ సుమతికి ఓటు ఉంది. అట్లా అయిపోయానా? ఇట్లా మొత్తం 45 మంది ఉన్నారండి. మళ్ళా 45 మంది పేర్లు చదవాలన్నా, ఇప్పటికి శాంపిల్గా చదవాలన్నా, ఈ 45 పేర్లు మేము తీసి పెట్టినాము. కరెక్ట్గా ఇక్కడ నెంబర్ సాధించగలిగినాం, అక్కడ నెంబరు సాధించగలిగినాం. కానీ ఇంకా అక్కడి వాళ్ళ భర్తల పేర్లు తెలియకపోవడం వల్ల ఇంకా కొన్ని పేర్లు దొరుకుతలేవు. ఇంతకన్నా ప్రూఫ్ నీకు ఏం కావాలి? ఇది ప్రజాస్వామ్యమా? మీరు కలెక్టర్లేనా? ఇట్లా ఎలక్షన్ జరగొచ్చా? ఇది ఎలక్షన్ జరపొచ్చా జరగకూడదు మీరే డిసైడ్ చేయాలి. మూడవది దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు. విచిత్రం ఏంటంటే డబుల్ ఓట్లు అదే ఊర్లో 45 మంది ఉన్నారండి. వాళ్ళ ఎఫెక్ట్ నెంబర్, ఆ వార్డు నెంబర్ ఇచ్చినాము, ఈ వార్డు నెంబర్ ఇచ్చినాం. 2 వార్డులో ఓటు వేస్తున్నాడు. ఈ 2 వార్డులు ఓట్లు వేయడం వల్ల ఈ వార్డు నెంబరు ఓటు పోతుంది. బిఆర్ఓ అనే పేరు ఇప్పటికీ ఉంది. బిఆర్ఓలు ఏం చేస్తున్నట్లు అధికారులు మభ్య పెడుతున్నారు. తహసీల్దార్ ఎంక్వైరీకి పోని కళ్ళబొల్లి మాటలు చెప్పి వాపసు పంపడం, ఆర్డీఓ పోవడం కళ్ళబొల్లి మాటలు చెప్పడం, ఆర్ఐ పోతే కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి వాపసు పంపడం తప్ప చర్య తీసుకోవడం లేదు, పేర్లు తీసేయడం లేదు.